ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటి నక్షత్ర గారు, మీ నాటకంతో మా టైం వేస్ట్ చేస్తారా? ఈ ఒక్క కారణం చూపించి చీటింగ్ కేసు కింద మిమ్మల్ని అరెస్ట్ చేయొచ్చు. మీ నాన్నగారి ముఖం చూసి వదిలేస్తున్నాను. ఐఎమ్ సారీ భూమి. ఇలాంటి కూతుర్ని కన్నారేంటి సార్? చూసావా, ఆ ఎస్ఐ నువ్వు చేసిన తప్పుకి నింద నా మీద వేసి వెళ్ళాడు. ఎందుకు చేశావిదంతా? ఎందుకు చేశానంటే నాకు ఈ దత్తత అసలు ఇష్టం లేదు కనుక. నేను కూతురుగా ఉండగా ఇంకొకరిని కూతురుగా దత్తత తీసుకుంటే అసలు ఏమనుకుంటుంది ఈ సొసైటీ? ఇది కూతురుగా సరిగ్గా లేనట్టుంది, అందుకే ఇంకో కూతురుని తెచ్చుకుంటున్నారని అనుకోరా? అది నా పైన పడే నింద కాదా? మాకు ఈ మాట చెప్పే వద్దు వద్దు అంటున్నా ఈ నాటకానికి ఒప్పించింది. నిజమే కదా అల్లుడు గారు? మీరు ఇంకొకరిని కూతురుగా తెచ్చుకుంటూ మీ సొంత కూతురు మీద నిందపడేలాగా చేస్తారా? అందుక మీరు ముగ్గురు కలిసి ఈ నాటకం ఆడారు. చూడండి అత్తయ్య గారు, మనం చెప్పే మాటను బట్టే దేన్ని అర్థం చేసుకోవాలో దేన్ని అపార్థం చేసుకోవాలో ఈ లోకం తెలుసుకుంటుంది. నేనే భూమిని దత్తత తీసుకోమని నాన్నకి చెప్పాను. భూమిని చూస్తే ఎందుకో నాకక్కలా అనిపిస్తుంది నాన్న అని నక్షత్ర చెప్తే ఈ లోకానికి నక్షత్రలో ఉన్న మంచితనమే కనిపిస్తుంది. అదే దాన్నెందుకు దత్తత తీసుకున్నారు నాకర్థం కావడం లేదు అంటే అదే లోకానికి నక్షత్రలో ఉన్న అసూయ కనిపిస్తుంది. అర్థమవుతుందా అత్తయ్య గారు? ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది బావా. అంటే మీకు దత్తత ఆపే ఉద్దేశమే లేదా? లేదు. ఈ దత్తత వల్ల వచ్చే నష్టమేంటో నాకు అర్థం కావడం లేదు. అపూర్వ, భూమిని ఎప్పుడు చూసినా నాకు శోభకు పుట్టిన కూతురే గుర్తుకు వస్తుంది. మా ఇద్దరికీ పుట్టిన కూతురే భూమి అని నేను బలంగా నమ్ముతున్నాను. అందుకే నేను భూమిని దత్తత తీసుకుంటున్నాను. దత్తత అనేది నా ఇష్టానికి సంబంధించిన విషయం. అది మీకు కష్టం అనిపిస్తే నేనేమీ చెయ్యలేను. అంటే మీకు మాకంటే ఆ భూమి ఎక్కువ? ఎక్కువ తక్కువల గురించి నేనిప్పుడు మాట్లాడడం లేదు.
నాకందరూ సమానమే. భూమితో కలిపి అంతా సమానమని నేను అనుకోలేను డాడీ. నేను అనుకోను. నేను మాత్రం అనుకున్నానా ఏంటి? మీరేమనుకుంటున్నారన్నది నాకు అనవసరం. ఈ దత్తత అయితే మాత్రం ఆగదు. అంటే మీకు నేను కావాలా భూమి కావాలా అంటే భూమియే కావాలంటావా డాడీ? అందరూ కావాలంటాను. కుదరదు డాడీ. ఈ భూమిని మీరు దత్తత తీసుకుంటే నేను ఇంట్లో ఉండను. నేను ఉండను. నేను మాత్రం ఉంటానా ఏంటి? సరే, భూమి విషయంలో నా నిర్ణయం అయితే మారదు. మీరు ఇంట్లో ఉండాలనుకుంటున్నారో ఉండకూడదనుకుంటున్నారో మీ ఇష్టం. అయ్యో, ఆగండి. అంత మాట అనొద్దు నాన్న. ఆవేశంలో మీరంత మాట అనకూడదు. మనమంతా ఒక్కటి. ఒక్కటంట. దత్తత మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఒక్కటిగా కలిసే ఉందాం. చూసారా మీ కుసంస్కారానికి తన సంస్కారానికి మధ్య ఉన్న తేడా? వద్దు నాన్న. వాళ్ళకి నాకు పోలిక చెప్పి వాళ్ళకి కోపాన్ని ఇంకా పెంచొద్దు. దత్తత అయిపోయాక వీళ్ళందరూ వెళ్ళిపోతే ఈ కుటుంబాన్ని నేనే విడదీసిందాన్ని అవుతాను. అది నాకు ఇష్టం లేదు నాన్న. ఇంట్లో అందరికీ ఇష్టమైనప్పుడే మీరు నన్ను దత్తత తీసుకుందురు గాని. అమ్మా భూమి, భూమి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.